సో బేస్ అయితే ఇలా తీసుకోవాలమ్మా. నేను వుడ్ అయితే తీసుకున్నాను. సో వుడ్ అయితే మనకి రోబో అయితే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా పడిపోకుండా ఉంటుంది, కొద్దిగా వెయిట్ ఉంటుంది కాబట్టి. సో వెయిట్ కూడా ఎక్కువ ఉండకుండా చూడండి, మోటార్స్ లూడ్ వెళ్ళిపోతాయి. సో ఇదైతే వచ్చేసి క్యాస్టర్ వీల్స్ చూస్తున్నారు కదా, క్యాస్టర్ వీల్స్ వల్ల ఫ్రీగా మూవ్ అవుద్ది కొద్దిగా రోబో. ఇది వచ్చేసి 12 volts 60 RPM డీసీ గేట్ మోటార్ అండ్ 12 volts మీద రన్ అవుతుంది. క్యాస్టర్ వీల్స్ అయితే పెట్టాను అండ్ మోటార్స్ అయితే ఎలా ఫిక్స్ చేయాలి క్లాంప్స్ వేసి. సో టైర్స్ అయితే నాకు ఇది అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు ఏవి అవైలబుల్గా అయితే అవి పెట్టుకోండి. సో క్యాస్టర్ వీల్స్ అనేవి పెట్టాను, ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి, రోబో అంత ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఇప్పుడైతే రోబో ఇప్పుడు బేస్ అయితే రెడీ అయింది మనకి, వుడ్తో అయితే పెట్టాను నేను. సో ఫ్రీగానే మూవ్ అవుతుంది చూస్తున్నారు కదా. సో టైర్స్ అవన్నీ ఓకే, క్యాస్టర్ వీల్స్ కూడా ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు దీని మీద కనెక్షన్స్ అనేవి చూద్దాం. సో ఇది వచ్చేసి 12 volt ఛానల్ రిలే మాడ్యూల్ అనమాట. సో ఇప్పుడు దీని మీద అయితే మనం మోటార్ అనేది కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్ ఒకటి, మనం కంట్రోలింగ్ దీంతోనే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసేది. నెక్స్ట్ ఇవి వచ్చేసి 18650 లిథియం బ్యాటరీస్ తెలిసినాయి కదా, ఒక్కొక్కటి 3.7 volts అండ్ జంపర్ కేబుల్స్ కొన్ని అయితే కావాలి. సో ఫీమేల్ టు ఫీమేల్. ఇప్పుడైతే మనం బ్యాటరీస్కి గల బ్యాటరీ హోల్డర్ పెడదాం. చూసారు కదా. సో నేను బ్యాటరీ హోల్డర్స్కి అయితే BMSI కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు 4 channel రిలే మాడ్యూల్ తీసుకున్నాం. సో దీనికైతే ఇప్పుడు మనం కనెక్షన్స్ అని నేర్చుకుందాం. సో చూస్తున్నారు కదా, ఒక రిలేకి 3 pins అనమాట. అండ్ అలా 3 pinsకి ఒక్కొక్క రిలేకి సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో రిలే అనేది ఆఫ్లో ఉన్నప్పుడు ఒక 2 terminals అనేవి కనెక్షన్లలో ఉంటాయి, ఆన్ అయినప్పుడు నెక్స్ట్ 2 terminals ఆఫ్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా కంటిన్యూటీ. సో రిలేకి వచ్చేసి రైట్ సైడ్ టూ అయితే మనకి కంటిన్యూటీలో ఉన్నాయి ఆఫ్లో ఉన్నప్పుడు. సో ప్రతి దానికి అలాగే ఉంది. సో దాన్ని బట్టి మనం కనెక్షన్స్ అని ఇచ్చుకోవాలి మోటార్కి అండ్ బ్యాటరీకి. సో చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మధ్యలో C, రైట్ సైడ్ ఏమో NC అని ఉంటుంది. సో అవి రెండు అయితే కనెక్షన్స్లో ఉన్నాయి. ఇప్పుడైతే నేను కనెక్షన్స్ అనేవి చూపిస్తాను. సో సెంటర్ అన్నిటికీ జంపర్ కేబుల్స్ అయితే ఫిక్స్ చేసుకోండి మోటార్స్కి. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను పెడతాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో సెంటర్లో ప్రతిదానికి సెంటర్లో C అని ఉంటుంది, COM1, COM2, COM3, COM4. ఆ పిన్స్కి అయితే ఇలా మెయిల్ కనెక్టర్స్ పెట్టుకోండి. సో ఇవన్నీ అయితే మోటార్కి. సో చూసారు కదా, ఇప్పుడు దానికైతే పవర్ సప్లై అయితే కావాలి. సో దానికి కంట్రోలింగ్కి పవర్ సప్లై కాకుండా విడిగా మోటార్స్ కోసం 12 volts బ్యాటరీ అయితే కావాలి. సో అదైతే బేస్ కింద అలా ఫిక్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్డినో యూనో, దీని కనెక్షన్స్ అన్నీ ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో. సో వాటికి అయితే ఇలా కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేసుకొని ఉంచండి. దాన్ని అయితే అలా పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనకి ఇప్పుడు పవర్ సప్లై అనేది ఇస్తాం ఆర్డినోకి. పాజిటివ్ టు పాజిటివ్ అండ్ నెగిటివ్ టు నెగిటివ్ ఇవ్వాలి. సో పాజిటివ్ అయితే ఇచ్చేసాం. ఇది వచ్చేసి నెగిటివ్కి. సో స్విచ్ లాగా అన్నమాట. సో నెగిటివ్ అయితే స్విచ్కి పెట్టాను. సో టూ వైర్స్ ఉంటాయి కాబట్టి, బ్యాటరీ వైర్ అండ్ ఆర్డినో వైర్ స్విచ్కి. ఇప్పుడు ఆర్డినో నుంచి 4 channel రిలే మాడ్యూల్కి కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ కూడా మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో ఉంటాయి. సో కోడ్ బట్టి డిజిటల్ పిన్స్ టు ఛానల్కి E1, IN1, IN2, IN3, I4 ఆ 4 పిన్స్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. గ్రౌండ్కి ఇచ్చేయండి. VCCకి ఇవ్వాలి. అయిపోయింది. సో కనెక్షన్స్ అయితే అయిపోయినాయి.
పాజిటివ్ అండ్ వీసీసీకి ఇప్పుడు వీసీసీ అన్న దానికి 5 వోల్ట్స్ పాజిటివ్ ఇవ్వాలి. ఆర్డినో నుంచి 5 వోల్ట్స్ ఉంటుంది కదా, ఆ పిన్ వచ్చేసి వీసీకి ఇవ్వాలి రిలే మాడ్యూల్కి. గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ నార్మలే. సో అవన్నీ ఇప్పుడు వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్ ఉంది. సో బ్లూటూత్ మాడ్యూల్కి అయితే మనం కనెక్షన్స్ అనేది ఇద్దాం. సో బ్లూటూత్ మాడ్యూల్ 3 వోల్ట్స్ అనేది ఉంటుంది. సో 3 వోల్ట్స్ ఇచ్చేయండి పాజిటివ్. గ్రౌండ్కి ఏమో గ్రౌండ్, ఆర్ఎక్స్కి ఏమో టీఎక్స్కి ఇవ్వాలి ఆర్డినో నుంచి, అండ్ టీఎక్స్కి ఏమో ఆర్ఎక్స్ ఇవ్వాలి ఆర్డినో. సో పాజిటివ్ గ్రౌండ్ ఆర్డినో కామన్, టీఎక్స్కి ఆర్ఎక్స్ ఇవ్వాలి ఆర్డినో నుంచి, టీఎక్స్కి ఏమో ఆర్ఎక్స్ ఇవ్వాలి. సో అయిపోయింది. ఇప్పుడు మనమైతే టెస్ట్ చేద్దాం. సో సిగ్నల్స్ కోడ్ అనేది కంప్లీట్గా కనెక్టింగ్గా ఉందో లేదో. సో చూస్తున్నారు కదా, ఆన్ అయింది మన రిలే మాడ్యూల్. సో బ్లూటూత్ మాడ్యూల్ కూడా ఆన్ అయింది. సో రిలే మాడ్యూల్కి అయితే మనం ఎక్స్ట్రా పవర్ సప్లై అనేది ఇవ్వాలి, లేకపోతే మోటార్స్ తిరగవు. సో ఫస్ట్ మనం సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇదైతే బ్లూటూత్ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదా కనెక్ట్ యువర్ కార్ అని. ఇది వచ్చేసి బ్లూటూత్ ఆర్సీ కార్ అనమాట యాప్ పేరు. బ్లూటూత్ ఆన్ చేసి సో అక్కడ మనకు బ్లూటూత్ నేమ్స్ అయితే చూపిస్తుంది. ఎక్కడైతే మనం HC05 అనేది వస్తుంది. సో చూడాలి. సో ఇక్కడ ఉంది HC05 కనెక్షన్ పైన రెడ్ లైట్ వెలుగుతుంది కదా. సో ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వెలుగుద్ది కనెక్ట్ అయిన వెంటనే. ఓకే కనెక్టెడ్, ఇంకో కనెక్టెడ్ టు HC05 అని వచ్చింది. చూద్దాం. ఓకే రిలేస్ అయితే అవ్వండి ఆఫ్ అవుతున్నాయి లోన. కనెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ సిగ్నల్స్ కూడా బాగానే ట్రాన్స్మిట్ అవుతున్నాయి. కోడ్ అంతా కరెక్ట్గానే ఉంది. సో సిగ్నల్స్ అయితే ట్రాన్స్మిట్ అవుతున్నాయి, లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి కదా, రిలేస్ అనేవి కూడా పనిచేస్తున్నాయి బాగా, కనెక్షన్స్ అనేవి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు దానికైతే మనం మోటార్స్కి అయితే ఇవ్వాలి. సో దీనికైతే రైట్ సైడ్ చివరి పిన్కి అయితే గ్రౌండ్ ఇవ్వాలి. సో ప్రతి రిలే అయితే అలాగే రైట్ సైడ్ చివర గ్రౌండ్ ఇవ్వాలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాజిటివ్. సో అలాగ ఒక ఛానల్కి, ఒక రిలే ఛానల్కి 3 పిన్స్ అనేవి ఉంటాయి కదా. సో NO, NC అండ్ C కామన్ అని ఉంటుంది కదా. సో రైట్ సైడ్ అన్నీ గ్రౌండ్ ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి పాజిటివ్ ఇవ్వాలి. అండ్ మిడిల్ టర్మ్స్లో కామ్1 కామ్2కి ఏమో మోటార్ టెర్మినల్ A వైర్ ఒకటి, మోటార్ టెర్మినల్ B వైర్ ఒకటి ఇవ్వాలి. సో వచ్చేసి 2 మోటార్స్కి అలా 4 ఛానల్ రిలే వాడాలి. సో కనెక్షన్స్ కూడా మీకు సర్క్యూట్ డయాగ్రామ్లో ఉంటాయి. సో ఇక్కడ 12 వోల్ట్స్ బ్యాటరీ అయితే ఇలా బేస్ చేశాను అండ్ దానికి ఒక స్విచ్ కూడా పెట్టాను. సో ఛార్జింగ్కి ఏమో ప్లగ్ కీ పెట్టాను. సో 12 వోల్ట్స్ అయితే మనకు మోటార్స్కి స్విచ్. సో ఆర్డినో కూడా స్విచ్ అనేది పెట్టాం. సో ఇక్కడ 12 వోల్ట్స్ అండ్ అక్కడ ఆర్డినోకి ఏమో స్విచ్. ఇప్పుడైతే దీనికి కనెక్షన్స్ అయితే చూపిస్తాను. సో వర్క్ అవుతుందో లేదో మోటార్స్ అనేవి చూపిస్తాను. సో కింద క్యాస్ట్ వీల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఫ్రీగా మూవ్ అవ్వడానికి క్యాస్ట్ వీల్స్ ఇంకా పెట్టాలి. సో స్విచ్ ఆన్ చేస్తాం. ఓకే ఆర్డినో ఆన్ అయింది. చూసారు కదా బ్లూటూత్ మాడ్యూల్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం. చెప్పాను కదా బ్లూటూత్ ఆర్సీ కార్ అని ఉంటుంది యాప్ ఒకటి. సో ఇప్పుడు వచ్చేసి గెస్టర్ కంట్రోల్లో పెట్టాను నేను. సో ఓకే బాగానే పనిచేస్తుంది. చూస్తున్నారు కదా ఇది గెస్టర్ కంట్రోల్లో ఉంది. ఓకే ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. సో రోబో అనేది ఎక్కువ వెయిట్ ఉండకుండా చూడండి, అప్పుడే ఫ్రీగా అనేది మూవ్ అవుతుంది. సో రోబో బేస్ అయితే రెడీ అయిపోయింది, చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. గెస్చర్ల కంట్రోల్తో కూడా బాగానే అవుతుంది. కోడ్ అంతా బాగానే ఉంది అండ్ కనెక్షన్స్ ఎక్కడ ల్యాగ్ అవ్వడం కానీ ఏం లేదు. సో చాలా స్పీడ్గా చాలా ఫ్రీగానే ఉంది.